డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం సెప్టెంబర్ 5, 2025. దేవుని నుండి ఒక సూచన. మత్తయి 23:10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఈనాటి దైవాంశము, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మత్తయి 23:8. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఒక వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యక్తిని బోధించే వ్యక్తిగా చెప్తాం. బైబిల్లో బోధకులు దైవిక లేఖనాలను వివరించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడినారని తెలుస్తుంది. బైబిల్ బోధకులు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి మరియు ఇతరులకు అర్థమయ్యేలా వివరించడానికి బాధ్యత వహిస్తారు. వారు ఇతరులకు దైవిక నియమాలను అర్థం చేసుకోవడం, వాటిని తమ జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో నేర్పించడంలో మార్గనిర్దేశకులుగా ఉంటారు. వీరు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించి వారంతా విశ్వాసంలో ఎదగడానికి సహాయపడతారు. యేసు ప్రభువు తాను జన సమూహాలతో మనుషులకు కనబడు నిమిత్తము కొందరు అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరు ఆ విధంగా పిలువబడవద్దు అని బోధించాడు. మత్తయి 28:20లో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని తెలిపాడు. 2 తిమోతి 2:2లో పౌలు తిమోతితో, నీవు సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అని చెప్పాడు. 1 పేతురు 3:15లో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని తెలుపబడింది. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా 10:15. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉంది. దేవుడు మనలా దీవించి తాను ఒక్కడే గురువై ఉన్న క్రీస్తు బోధనలను ప్రకటించుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, క్రీస్తు ఒక్కడే మా గురువుగా కలిగి ఉండి మా హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినట్లు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.